రేపే క్షీరాబ్ది ద్వాదశి, పరమ పవిత్రమైన రోజు. ఈ రోజు ప్రతి ఒక్కరూ తులసీదేవిని పూజించాలి. ఈ ఒక్కరోజు తులసీదేవిని పూజిస్తే సంవత్సరం మొత్తం తులసీదేవిని పూజించిన ఫలితం లభిస్తుంది. మరి ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసీదేవిని ఎలా పూజించాలి, ఏ నైవేద్యాలు పెట్టాలి, ఏ సమయంలో పూజ చేయాలి, తులసి చెట్టు ముందు తప్పనిసరిగా ఏ ముగ్గులు వేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఏకాదశి వ్రతం చేసి ద్వాదశి పూజ చేస్తే చాలా మంచిది. ముందు రోజు ఏకాదశి ఉపవాసం చేయని వారు కూడా ఈ క్షీరాబ్ది ద్వాదశి పూజ చేసుకోవచ్చు. ఈ క్షీరాబ్ది ద్వాదశి పూజ ఏ సమయంలో చేయాలంటే సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల లోపు ఈ తులసి పూజ చేసుకోవాలి. పూజ చేసే ముందు తులసి చెట్టు దగ్గర పద్మ ముగ్గును మరియు శంకు చక్రాలు ఈ 3 ముగ్గులు వేస్తే చాలా మంచిది. ఇక నైవేద్యం విషయానికి వస్తే పానకము, వడపప్పు తప్పనిసరిగా నైవేద్యంగా పెట్టాలి. ఇప్పుడు పూజ ఏ విధంగా చేయాలో వివరంగా తెలుసుకుందాం. పాల సముద్రం నుంచి సకల సిరులతో ఆవిర్భవించిన లక్ష్మీదేవిని శ్రీహరి పరిణయం ఆడిన శుభతిథి ఇదే. కారణంగానే క్షీరాబ్ది ద్వాదశి సాయంత్రం ముత్తైదుల లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి వివాహం జరిపిస్తారు. తులసిని ఈ లక్ష్మీ గారు ఉసిరి చెట్టును శ్రీమన్నారాయణ గారు భావించి వివాహం జరిపించి పునీతులు అవుతారు. సాయంత్రం దీపాలతో అలంకరిస్తారు. ఈ రోజంటే శ్రీ మహావిష్ణువుకు ప్రీతి. అందుకని లక్ష్మీ సామెతంగా ఆయన ఈ రోజున బృందావనంలోనికి అడుగు పెడతాడు. బృందావనం అంటే తులసి అంటే లక్ష్మి అని నమ్మకం ఉంది. కాబట్టి ఈ రోజున లక్ష్మీ స్వరూపమైన తులసి చెట్టులో విష్ణు స్వరూపమైన ఉసిరి మొక్కను ఉంచి పూజలు చేస్తూ ఉంటారు. తులసి కోటకు చేరువలో శ్రీ మహావిష్ణువు ప్రతిమను కానీ శ్రీకృష్ణ ప్రతిమను కానీ ఉంచే పూజిస్తే మంచి ఫలితం వస్తుంది. భక్తి శ్రద్ధలతో క్షీరాబ్ది ద్వాదశి పూజ చేసిన వారికి ఆయుర ఆరోగ్య అష్ట ఐశ్వర్యాలు ప్రసిద్ధిస్తాయి. వేదాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు క్షీరాబ్ది ద్వాదశి పూజ చేసిన వారికి సౌభాగ్యం సిద్ధిస్తుంది, సుమంగళ యోగం సిద్ధిస్తుంది. అందుకే మహిళలు ఎంతో భక్తిగా ఈరోజు పూజ చేస్తారు. ఈ పూజ చేయడం వలన సుమంగళి యోగం సిద్ధిస్తుంది. వివాహమైన ఏ భారతీయ మహిళ అయినా సరే ముందు ధనాన్ని, బంగారాన్ని, చీరలను కావాలని కోరుకోదు. అన్నిటికన్నా ముందు సౌభాగ్యాన్ని కోరుకుంటుంది. భారతదేశంలో పుట్టిన ఏ స్త్రీ అయినా సరే సౌభాగ్యాన్ని, భర్త ఆయుస్సును కోరుకుంటుంది. స్త్రీల సౌభాగ్యాన్ని నిలిపి భర్త ఆయుస్సును జాగ్రత్తగా కాపాడేదే క్షీరాబ్ది ద్వాదశి పూజ. ఆషాఢ మాసంలో శుద్ధ ఏకాదశి రోజున క్షీరసాగరంలో శయనించిన విష్ణు భగవానుడు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుంచి మేల్కొన్నాడు. అలా నిద్ర నుంచి మేల్కొనిన మలసటి రోజే క్షీరాబ్ది ద్వాదశి పర్వదినంగా భక్తులు పండగను జరుపుకుంటూ ఉంటారు. కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతం విష్ణువుకు ఇష్టమైన వ్రతం. ఈ రోజు తులసి యొక్క అపూర్వమైన శక్తులను పొందుతుంది. తులసిని లక్ష్మిగా, ఉసిరి చెట్టును విష్ణువుగా భావించి పూజ చేస్తే అద్భుతంగా సౌభాగ్యం సిద్ధిస్తుంది. మరి ఆ పూజ ఎలా చేయాలంటే ద్వాదశి రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసుకుని తులసి కోట దగ్గర శుభ్రంగా తుడిచి ఆవు పేడతో అలకాలి. లేకపోతే మామూలుగా పసుపు నీళ్ళైనా సరే చల్లవచ్చు. తర్వాత అక్కడ బియ్యం పిండితో పద్మ ముగ్గు వేసి ఆ ముగ్గు మీద పూలను చల్లి అలంకరించుకోవాలి. ఈ విధంగా తులసిని తయారు చేసుకోవాలి. ఆ రోజు సాయంత్రం ఒక చిన్న ఉసిరి కొమ్మను తులసి కోటలో తులసి మొక్క పక్కన నాటాలి. ఉసిరి కొమ్మ అందుబాటులో లేనివారు లక్ష్మీనారాయణ విగ్రహాన్ని లేదా లక్ష్మీనారాయణ ఫోటోను
ప్లేట్లో పెట్టి తులసి కోటలో పెట్టాలి. ఆ తర్వాత తులసి కోట దగ్గర చలిమిడితో చేసిన దీపాలు వెలిగించుకోవాలి. లేదా మామూలు దీపాలనైనా సరే వెలిగించాలి. ఈరోజు చాలా తులసి కోట ముందు ఎవరైతే దీపాలు పెడతారో వారి ఇంట్లో కలకాలం ధనధాన్యాలు నిలుస్తాయని శాస్త్రవచనం. తులసి చెట్టుకు వేడి తగిలేలా పెట్టకూడదు, కొంచెం దూరంగా పెట్టుకోవాలి. ఇలా దీపాలు పెట్టిన తర్వాత తులసిని, ఉసిరిని మీ దగ్గర ఉన్న పూలతో చక్కగా అలంకరించండి. నైవేద్యంగా చలిమిడి, వడపప్పు, తాంబూలం, కొబ్బరికాయ సమర్పించాలి. వీటితో పాటు ఖచ్చితంగా ఉసిరికాయతో చేసిన ఏదో ఒక పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి. అంటే ఉసిరికాయ జామ్ లేదా కేవలం ఉసిరికాయను అయినా సరే పెట్టవచ్చు. ఉసిరికాయ పచ్చడిని అన్నంలో కలిపి కూడా నివేదన చేయవచ్చు. ఆ తర్వాత శ్రీ దామోదర అష్టోత్తరము, తులసి అష్టోత్తరము పఠించాలి. అష్టోత్తరం చదవలేని వారు తులసీదాత్రి సహిత లక్ష్మీనారాయణ కార్తీక దామోదరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇంత పెద్ద మంత్రాన్ని చదవలేము అనుకునేవారు శ్రీ లక్ష్మీ సాహిత శ్రీదత్తే నమో అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ఇలా క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి కోట దగ్గర దీపాలను వెలిగించిన నైవేద్యాన్ని సమర్పించి ఈ మంత్రాలను పఠిస్తే చాలు, పూజ పూర్తయినట్టే. అయినా సరే చాలా సింపుల్గా ఈ పూజ చేసుకోవచ్చు. ఇలా క్షీరాబ్ది ద్వాదశి రోజు పూజ చేసిన వారికి ఇహమందు పరమందు ఐశ్వర్యాలు చేకూరుతాయని, సౌభాగ్యం సిద్ధిస్తుందని స్కంద పురాణంలో చెప్పారు. కాబట్టి అందరూ కూడా ఈ విధంగా క్షీరాబ్ది ద్వాదశి పూజలు చేసుకుని సకల శుభాలను, సౌభాగ్యాన్ని పొంది ఆనందంగా జీవించండి. ఈ రోజున ఆవు కొమ్ముకు బంగారు తొడుగులు తొడిగి, ఆవు కాళ్లకు వెండి డొక్కలు తగిలించి, దూడతో సహా బ్రాహ్మణునికి దానం ఇస్తే ఆవు శరీరం మీద ఎన్ని రోమాలు ఉన్నాయో అన్ని సంవత్సరాలు ఇంద్రలోకంలో స్వర్గ సుఖాలు పొందుతారు. కృతయుగంలో దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనాన్ని కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసిన రోజు కనుకే క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తూ ఉంటారు. అమృతం కోసం క్షీరసాగరాన్ని చిలికారు కనుక చిలుకు ద్వాదశి అని, అమృతం కోసం సాగరాన్ని మదించారు గనుక మదన ద్వాదశి అని అనేక పేర్లు వాడుకలో ఉన్నాయి. శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సామెత బ్రహ్మ ఇంద్రాద్రి దేవతలతో కలిసి బృందావనానికి వెళ్ళారు అంటారు. అందుకే ఈరోజు నేను బృందావని ద్వాదశి అని కూడా అంటారు. బృంద విష్ణువుల వివాహము జరిగే బృంద తులసి చెట్టుగాను, విష్ణు సాలగ్రామంగా ఒకరిని ఒకరు శపించుకున్న రోజు గనక బృందావన ద్వాదశి అంటారు. క్షీరసాగర మదనంలో జరిగిన లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణు దేవదానం సమక్షంలో వివాహమాడాడు. చతుర్మాస వ్రతం ఆచరించిన సాధకులు కార్తీక ద్వాదశి రోజు వ్రత సమాప్తి చేయడం ఆచారంగా వస్తుంది. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సామెతంగా బ్రహ్మ ఇంద్రాద్రి దేవతలతో కలిసి బృందావనానికి వెళ్ళారు అంటారు. ఒకే ఈ రోజును బృందావని ద్వాదశి అని కూడా అంటారు.